వరుణ్ తేజ్ గారి లేటెస్ట్ మూవీ అయిన కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే ఈ మూవీ డైరెక్టర్ అయిన మేర్లపాక గాంధీ గారు ఒక రొటీన్ స్టోరీ పాయింట్ తీసుకున్నప్పటికీ బట్ ఆ పాయింట్ కి కొరియన్ బ్యాక్ డ్రాప్ స్టోరీని యాడ్ చేయడం, సో ఈ మూవీకి కొంత అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ ఆ పాయింట్ యాడ్ చేసినప్పటికీ మూవీని ఏమన్నా సస్పెన్సివ్ గాను అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ గాను ఎగ్జిక్యూట్ చేశారా అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోవడం ఛాన్స్ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో సత్య గారి కామెడీ టైమింగ్ ని వేరే లెవెల్లో యూజ్ చేసుకున్న మన డైరెక్టర్ గారు, మన హీరో అయిన వరుణ్ తేజ్ అండ్ అలాగే విటివి గణేష్ గారు, బుల్లిరాజు, సో వాళ్ళ కామెడీ టైమింగ్ ని అంత ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోయారు. కొన్ని వాళ్ళ మీద వచ్చే సీన్స్ ఏమన్నా వర్కౌట్ అయ్యాయి అంటే అవి కూడా అంత వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. కామెడీ పరంగా అక్కడక్కడ వర్కౌట్ అయినప్పటికీ కామెడీ కూడా ఫుల్ లెంత్ గా ఎంటర్టైన్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో హర్రర్ ఎలిమెంట్ మీద వచ్చే సీన్స్ కూడా అంత సస్పెన్సివ్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు మన డైరెక్టర్ గారు. అండ్ అలాగే ఈ మూవీలో మన తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయింది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే మూవీస్ లో విన్నట్టుగానే అనిపించినప్పటికీ బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మూవీకి కొంత హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ సాంగ్స్ నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ అయిన రితికా నాయక్, సో అసలు ఆమె క్యారెక్టర్ లేకపోయినా సరే ఈ మూవీకి పెద్ద ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ ఎందుకు ఉంది అంటే కొరియన్ లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేయడానికి తప్పించి, సో ఆమె క్యారెక్టర్ వల్ల మూవీకి పెద్ద యూజ్ అయితే లేదు. సో ఆమె క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు కాబట్టి స్టోరీకి ఆమె క్యారెక్టర్ కి ఏమైనా లింక్ కలుపుంటే బెటర్ గా ఉండేది అనమాట. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ తో పాటు మన సునీల్ గారి క్యారెక్టర్ నుండి మరికొందరు క్యారెక్టర్ ని అసలు ఎందుకు పెట్టారనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీ ట్రైలర్ లోనే స్టోరీ అంతా చెప్పేస్తారని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒక కొరియన్ దెయ్యం మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొరియన్ కనకరాజు అలియాస్ వరుణ్ తేజ్ బాడీలోకి వస్తుంది. అసలు కొరియన్ లో ఉండే దెయ్యం ఇండియాలో ఉన్న మన కనకరాజు బాడీలోకి ఎలా వచ్చింది, కనకరాజు ఆ కొరియన్ దెయ్యం నుంచి తాను కాపాడుకోవడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి, అసలు కొరియాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఇలాంటి పాయింట్ల మీద రిమైనింగ్ స్టోరీ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు అన్నమాట. సో అయినప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ గురించి చెప్పాల్సి వస్తే నాకు ఓవరాల్ మూవీ మొత్తం నాకు సోసోగానే ఉంది. సత్య గారి కామెడీ టైమింగే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అంటే ఆ కొరియన్ ఆత్మ ఒక బాటిల్లో నుంచి అంటే ఆ కొరియన్ కంట్రీ నుంచి మన ఇండియాకి ఎలా వచ్చింది, సో ఆ పాయింట్ మీద వచ్చే సీన్స్, ఆ టైటిల్ కార్డ్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ బట్ ఈ మూవీ స్టార్టింగ్ లో మన హీరో ఇంట్రడక్షన్ సీను, ఆయన మీద వచ్చి ఒక ఫైట్ సీన్ అవి తీసేసి ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టరే అనవసరం అనుకుంటే హీరోయిన్ క్యారెక్టర్ తో లవ్ ట్రాక్, తన మీద మళ్ళీ ఇంకో సాంగ్, సో అవి కూడా మూవీని సాగదీసినట్టుగానే ఉంటాయి అనమాట. బట్ ఎప్పుడైతే మన హీరో బాడీలోకి ఆ ఆత్మ అయితే ప్రవేశించిందో అప్పటి నుంచి మూవీ అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగానే ఇంటర్వెల్ వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపటికి మూవీ అనేది ఛాన్స్ డల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చేపటికి మూవీ మొత్తం కొరియాకి షిఫ్ట్ అయిపోతుంది. సో అక్కడేంటి ఈ కొరియా ఆత్మ ఎవరు అంటే సో తన ఒక గ్యాంగ్స్టర్ అనమాట. సో ఆ గ్యాంగ్స్టర్ యొక్క స్టోరీని చెప్పుకుంటూ వస్తూ అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన హీరో యొక్క యాక్టింగ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఒకవైపు ఆత్మ ప్రవేశించినప్పుడు ఒక గ్యాంగ్స్టర్ గా తన యాక్టింగ్ అండ్ అలాగే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక పల్లెటూరు కనకరాజు లాగా సో తన యాస అండ్ అలాగే తన యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మన కనకరాజ్ క్యారెక్టర్ ని ఇంకా ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే బాగుండేది. విటివి గణేష్ అండ్ అలాగే బుల్లిరాజు, సో వాళ్ళ క్యారెక్టర్ ని ఆ క్యారెక్టర్ మీద వచ్చే కామెడీ టైమింగ్ ని ఇంకొంచెం బెటర్ గా యూజ్ చేసుకుంటే బాగుండేది ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ కూర్చోబడికి ఆ క్లైమాక్స్ అనేది నాకైతే అంత ఇంప్రెసివ్ గా అయితే లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందని అనౌన్స్మెంట్ అయితే చేశారు. బట్ పార్ట్ 1 నాకైతే అంతగా నచ్చలేదు. పార్ట్ 2 మీద నాకైతే హోప్స్ లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో లాజిక్స్ అనేవి పక్కన పెట్టేసేస్తేనే మూవీ అనేది ఎంతో కొంత చూడడానికైనా అండ్ అలాగే మనకి ఎంతో కొంత నచ్చే అవకాశం ఉంది. లాజిక్స్ పట్టుకుంటే ఇక ఈ మూవీ అనేది మనకి ఎప్పటికీ నచ్చదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీ మొత్తం మన హీరోకి కన్వీనియంట్ గానే వెళ్ళిపోతుంది తప్పించి ఎక్కడ సో మన హీరో ఒక దెయ్యంతో ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాడు, లేకపోతే కొరియాకి వెళ్ళి అక్కడ గ్యాంగ్స్టర్ చేతుల్లో చిక్కుకున్నాడు, సో ఇలాంటి పాయింట్లని అంత ఎంగేజింగ్ గాను అంత క్యూరియాసిటీ గాను మన డైరెక్టర్ గారు ప్రజెంట్ చేయలేకపోయారు. ఇక పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మెయిన్ గా వరుణ్ తేజ్ గారు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అలాగే కమెడియన్ సత్య గారు ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్
వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. మిగతా యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నా పరంగా సోసకుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో మెయిన్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అనమాట. అంటే సినిమాటోగ్రఫీ అనేది ఎంతో కొంత వర్కౌట్ అయినప్పటికీ బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా బాగుంది. అంటే క్లైమాక్స్ లో వీళ్ళు చూపించిన ఆ పోర్షన్ అర్థం కాకపోయినప్పటికీ బట్ అక్కడ ఆ గ్రాఫిక్స్ యొక్క రిచ్ క్వాలిటీ అనేది బాగుంది. అండ్ అలాగే ఆ కొరియన్ కంట్రీలో వచ్చే సీన్స్ అండ్ అలాగే కొన్ని సీన్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ మూవీకి కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసి అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. నా రివ్యూ గా నచ్చినట్టు వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.